మన శంకర్ వరప్రసాద్ గారు అద్దరగొట్టేశారు. చిరంజీవి గారు కుమ్మేశారు. అస్సలు సినిమా చించేశాడు. అనిల్ రావుపూడి గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చిరంజీవి గారు రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 తర్వాత అంత రేంజ్ లో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏదీ లేదు. మధ్యలో కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కొన్ని సినిమాలు పోయినాయి. కానీ ఇదిరా మన చిరంజీవి అని చెప్పుకునే సినిమా అయితే నాకు తెలిసి ఏది రాలేదు మధ్యలో. కానీ ఈ సినిమాతో చిరంజీవి గారి ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అయితే కలిపి మిక్స్ చేసి నిండు భోజనం పెట్టి పంపించారని అయితే డెఫినెట్ గా ఆ విషయంలో మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ అన్నయ్య గురించి వస్తే అబ్బా 70 సంవత్సరాల ప్లస్ వయసులో అన్నయ్య కామెడీ టైమింగ్, అసలు యాక్టింగ్, అసలు యాక్షన్, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది డాన్స్ స్టెప్పులు, ఆ హుషారు, హీజ్ ఉంటది కదా, ఆయన స్టైల్, ఆయన స్వాగ్ ఉంటది కదా. 2-3 షార్ట్స్ లో సిగరెట్ తాగుతుంటాడు, ఆ సిగరెట్ వెలిగించే స్టైల్ అసలు అలా స్క్రీన్ కి కళ్ళు అలా పెట్టేసి స్క్రీన్ మీద అలా చూస్తుంటే ఫ్యాన్స్ ఏలలో గోళ్ళు మామూలుగా లేదు. ఆయన సిగరెట్ వెలిగించే ఆ స్టైల్ గానీ అది కానీ, ఇంకా కామెడీ టైమింగ్ అసలు నయనతార దగ్గర భయపడే సీన్స్ కానీ, అలాగే వెంకటేష్ గారు వచ్చినప్పుడు సీన్స్ కానీ, అండ్ స్టార్టింగ్ ఎంటర్టైన్ చిరంజీవి గారు ఎంటర్ 10-15 నిమిషాల్లో ఆయన వేసి పంచులు కానీ ఎవ్రీథింగ్ అసలు అద్దరు కొట్టేశాడు. అసలు చూస్తుంటే అసలు కథ ఏంటి కాకర ఏంటి అనేది విషయం తర్వాత మాట్లాడుకుందాం, మనం ఇంకో వీడియో చేసుకుందాం. ముందు సినిమా అసలు ఎంత ఎంజాయ్ చేసాము, ఎంత ఎంటర్టైన్ అయ్యాము అది మాత్రం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు కనిపిస్తున్నప్పుడు ఈయన అసలు చిరంజీవేనా లేకపోతే రామ్ చరణా లేకపోతే వాళ్ళ అన్నయ్య ఏంటి, అసలు మన చిరంజీవి ఇంత ఎంగగా ఉన్నాడేంటి, ఇంత అందంగా ఉన్నాడేంటి, అవే తడుతున్నాయి మైండ్ లో. ఇంత ఎంత ఫన్నీగా భలే చేస్తున్నాడే. అసలు ఇది కదా జెన్జీ జనరేషన్ కి, అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఎవరికి చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అంటే తెలియదు, చిరంజీవి గారి స్వాగ్ అంటే తెలియదు, ఆయన యాక్టింగ్ అంటే తెలియదు. ఏదో పాత సినిమాలు చూశారు. కానీ ఇప్పుడు థియేటర్ లో చిరంజీవి నిజంగా ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉంటుంది, చిరంజీవి గారు నిజంగా నవ్వేస్తే ఎలా ఉంటుంది, చిరంజీవి గారు నిజంగా యాక్షన్ ఫుల్ టైం యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, చిరంజీవి గారు ఒక సెటరికల్ డైలాగ్స్ ఉంటాయి. అంటే చేయి చూసి ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తానో, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకెళ్ళంటే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవి చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కలగలిపి ఒక ఫ్యాన్స్ కి అండ్ సినిమా ఆడియన్స్ కి కావాల్సిన ఒక పెద్ద ఫీస్ట్, ఒక పండగనైతే మన అనిల్ రావుపూడి ఇచ్చేసాడు. ఇంకా నయనతార గారి గురించి తెలిసిందిగా, చూడడానికి చాలా బాగున్నారు. ఇంకా కాంబినేషన్ గా చేసిన అందరూ కూడా కథకు తగ్గట్టుగానే ఉన్నారు. ఎవరు తీసి కూడా ఇది వేస్ట్ అన్నట్లేదు. మనం లాస్ట్ టైం వచ్చిన అదేంటి పండక్కి, అదే వెంకటేష్ గారిది సంక్రాంతి పండగకి వస్తున్నాయి, సినిమా పేరు గుర్తురావట్లేదు. ఆ సినిమాలో కొన్ని సెకండ్ హాఫ్ లో కొన్ని చాలా ల్యాగ్, చాలా బోరింగ్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో అలా ఉండవు. ఎందుకంటే చిరంజీవి గారు కనిపించిన ప్రతి సీన్ ని నార్మల్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, మైమరిచిపోతున్నారు. ఆ సినిమా చిరంజీవి అనే ప్రపంచంలో మైమరిచిపోయారు. సో దాని వల్ల అసలు ఎక్కడ కూడా ల్యాగ్ అనే ఫీలింగ్ లేదు. ఇంకా 4 పాటలు ఉంటాయి, 4 పాటలు ఆల్రెడీ మనం ఆడియోలు ఇచ్చేసాము. మీసాల పిల్ల గాని, చిరంజీవి గారు వెంకటేష్ గారు ఉన్న సాంగ్ అని, ఇంకా హుక్ స్టెప్ అయితే సెన్సేషనల్ అని చెప్పొచ్చు. సో ఇంకా నయనతార గారు చిరంజీవి గారు డూయట్ సాంగ్ అది కూడా చాలా బాగుంది. స్క్రీన్ మీద ఓ ప్రసాద్ అనే సాంగ్. సో సాంగ్స్ వచ్చిన ప్రతిసారి ఇదిరా మన చిరంజీవి అని చెప్పుకునే రేంజ్ లో ఉంది సినిమా అయితే. ఇంకా కథ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ, అంటే చిరంజీవి గారు లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఆయనకి ఇలాంటి ఒక సింపుల్ స్టోరీతో ఎంత బాగా డైరెక్ట్ చేయడం అనేది నిజంగా అనిల్ రావుపూడికే చెందింది. ఈ ప్రభాస్ గారు మారుతి కలిసి వేసిన ఆడియన్స్ కి వేసిన ఒక దెబ్బని ఈ చిరంజీవి గారి సినిమాతో మాయం చేస్తాడని చెప్పొచ్చు. మరి సంక్రాంతికి వస్తున్నాం, బెస్ట్ విన్నర్ చిరంజీవి గారి సినిమా అంటే డెఫినెట్ గా కూడా చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ వస్తున్న రవితేజ్ గారి సినిమా మీద, శర్వా సినిమా మీద అంత బాగా అయితే లేవు. ఇంకా అనగనగా మన రాజు గారు ఉన్నారు, నవీన్ పోల్ శెట్టి, ఆయన కూడా మంచి ఇట్టు కొడతారు. కానీ అదైతే చిరంజీవి గారి రేంజ్ అయితే కాదు కదా. సో చిరంజీవి గారు ఈ సంక్రాంతికి మనకి పెద్ద గిఫ్ట్, ది బెస్ట్ హిట్ అయితే ఇచ్చేసాడు ఖచ్చితంగా. ఇంకా అనిల్ రావుపూడికి తిరుగులేదు. రాజమౌళి గారు పాన్ ఇండియా నెంబర్ 1 అయితే మన అనిల్ రావుపూడి గారు రీజనల్ నెంబర్ 1. వరుసగా 9వ హిట్, ట్రిపుల్ హ్యాట్రిక్, అసలు మాటలు కాదు. అంటే ఆడియన్స్ కి ఏం కావాలో నేను అదే ఇస్తాను. ఎంత మంది నన్ను రోల్ చేయండి, క్రింజ్ అనండి, ఏమనండి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అదే హుక్ పాయింట్ పట్టుకున్నాడు, దాని మీదే వెళ్తున్నాడు. సో అనిల్ గారు ఇలాగే ఉంటే ఇంకా కెరీర్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ వెంకటేష్ గారిని, బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని కవర్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మన నాగ్ మామతో కూడా చేసేస్తే, నాగార్జున గారితో ఒక్క సినిమా చేసేస్తే 4 కవర్ చేసిన డైరెక్టర్ అయిపోతారు మీరు.
సో డెఫినెట్ గా అది కూడా అయిపోవాలని చూద్దాం. సో ముందు అర్జెంట్కి వెళ్ళి సినిమా చూసేసండి. ఇంక కథ కాక ఇవన్నీ కూడా ఇంకో వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని అయితే వచ్చేసాను. సో డెఫినెట్ గా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. సో మెగా ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, ఈ కాలం ఎగలేసుడు అన్ని మనకు కాదు. చిరంజీవి గారి సినిమా హిట్ అయినా అవ్వకపోయినా ఆయన ఒక శిఖరం. హిట్ అయినా ఆయన మనం అలాగే చూస్తాం, అవ్వకపోయినా మనం అలాగే చూస్తాం. కానీ ఈ సినిమాతో మాత్రం ఫుల్ హ్యాపీ, ఫుల్ మిల్స్ పెట్టాడు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ.